ఎట్టి పరిస్థితుల్లోనూ శృంగేరి జగద్గురువులని రవ్వంత కూడా కించపరిస్తే మీరు క్షమించకండి. ఎందుకంటే జగద్గురువులు అంటే శంకరుడి తర్వాత శంకరులు, వారు ఉంటేనే మనం ఉన్నాం. అలాంటి వాళ్ళు మన కోసం తపస్సు చేస్తున్నారు. అస్సలు వారు తిట్టినా పట్టించుకోరు, పొగిడినా పట్టించుకోరు. ఆ పీఠం అంటే చాలా అద్భుతమైన పీఠం. మిగతా అన్ని పీఠాలు పక్కన పెట్టండి, ఆ ఒక్క పీఠానికి, అందులో మన శృంగేరికి ఒక ప్రత్యేకత ఉన్నది. శంకరాచార్యులు 4 పీఠాలు స్థాపించవచ్చు కాక, కానీ అందులో శృంగేరి దానికి సాటి వచ్చే పీఠం మరొకటి లేదు అని నేను అంటాను. మీకు ఏమన్నా కోపం వచ్చినా నేను అనుకోను. ఎందుకంటే శంకర పీఠాల్లో 4ంటిలో దీనికి మాత్రమే నేను ఒక ప్రత్యేకత ఇస్తాను. అది మీరు పక్షపాతం అనుకోండి, గౌరవం అనుకోండి, నాకున్న తపశ్శక్తితో చెబుతున్న మాట. మరొక్కసారి జగద్గురువులకి నమస్కారం చేసుకోండి, శంకరుడికి నమస్కారం చేసుకోండి. అలాంటి మహానుభావులు ఆదేశంతో జరుగుతున్న ఈ పవిత్రమైన కార్యక్రమంలో స్కాంద పురాణంలో